కథలు వింటూ కలలు కంటూ పెరగాల్సిన చిన్నారులు నేరాల వలలో చిక్కుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో హత్యలు, దోపిడీలు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో సహస్ర హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఒక క్రికెట్ బ్యాట్ కోసం అమాయకురాల్ని కత్తితో పొడిచి చంపేశాడు. 10 ఏళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు 10వ తరగతి చదివే విద్యార్థి కావడం సంచలనం రేపింది. ఈ హత్యకు దారితీసిన పరిణామాలేంటి? హత్య తర్వాత నిందితుడు ఇంత ధైర్యంగా ఎలా తిరిగాడు? హత్యకు ముందు తర్వాత బయటపడిన విషయాలు అందరి మనసులను కలిచివేస్తున్నాయి. కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య పోలీస్ శాఖను షేక్ చేసింది. హైదరాబాద్లో గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. టెక్నాలజీ కూడా బాగా పెరిగినా బాలికను చంపిన నిందితుడెవరో తెలుసుకోవడం సవాల్గా మారింది. వందలు వేల సీసీ కెమెరాల ఫుటేజ్ల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. 4 రోజులు గడిచినా ఎలాంటి ఆధారం దొరకలేదు. మీడియాలో రోజు పుంఖానుపుంఖాలుగా అనేక రకాల కథనాలు వస్తుండడంతో ఒత్తిడి పెరిగింది. సహస్ర ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లు కనిపించడం లేదు. సీసీ కెమెరాలను జల్లెడ పట్టినా ఏమీ దొరకలేదు. సీన్ కట్ చేస్తే కూకట్పల్లి సంగీత్ నగర్ గల్లీలో పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. సహస్ర తమ్ముడు ఉపయోగించే క్రికెట్ బ్యాట్ చాలా బాగుంది. మోజుపడ్డ నిందితుడు నాకు ఇవ్వు, ఒకసారి ఆడి తిరిగిస్తానన్నాడు. ఆ బాలుడు నో చెప్పడంతో నిందితుడిలో కోపం కట్టలు తెంచుకుంది. తన తల్లిదండ్రులను అడిగినా కొత్త బ్యాట్ కొనిస్తారన్న నమ్మకం లేదు. దీంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు ఆ బాలుడు. తరచూ క్రైమ్ సీరియల్స్, సస్పెన్స్, ఓటీటీ వెబ్ సిరీస్లు చూసే అలవాటున్న నిందితుడు ఎలా దొంగతనం చేయాలా అని ఆలోచిస్తూ ఒకరోజు గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు. నెమ్మదిగా శబ్దం రాకుండా బ్యాట్ తీసుకున్నాడు. అయితే అదే సమయంలో సహస్ర గమనించింది. దొంగ దొంగ అంటూ వేగంగా గుమ్మం దగ్గరకు వెళ్లి నిందితుడి చొక్కా పట్టుకుంది. అతన్ని గుర్తించి డాడీకి చెబుతా అంటూ కేకలు వేసింది. ఇక చొక్కా పట్టుకుని వెనక్కి లాగింది. భయపడ్డాడు నిందితుడు. వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడపై గాయం వల్ల తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది సహస్ర. నిందితుడు అక్కడే నీళ్లతో కత్తి శుభ్రం చేసుకున్నాడు. తర్వాత తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఏమీ తెలియనట్లే స్నానం చేసి చొక్కా మార్చుకున్నాడు. రక్తం అంటిన చొక్కాను ఉతికి వాషింగ్ మిషన్లో వేశాడు. ఇక 4 రోజులైనా ఆచూకీ దొరక్కపోవడంతో తలపట్టుకున్న పోలీసులకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చిన్న క్లూ ఇచ్చాడు. ఓ బాలుడు గోడ దూకి వెళ్లడం చూశా అన్న వాంగ్మూలం దర్యాప్తు దిశనే మార్చేసింది. పోలీసులు చుట్టుపక్కల ఇళ్ల పిల్లల స్కూల్ రికార్డులు చెక్ చేశారు. సహస్ర హత్య రోజు బాలుడు స్కూల్కి రాలేదని తేలింది. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా 15 ఏళ్ల లోపు వాడే కత్తిపోట్లు చేశాడని తేలింది. ఇక అపార్ట్మెంట్కు తిరిగి వచ్చిన పోలీసులు సహస్ర ఇరుగు పొరుగు ఇళ్లలో అంగుళం అంగుళం వెతికారు. అక్కడే సహస్ర సోదరుడి క్రికెట్ బ్యాట్ దొరికింది. ఇంకా దాచే అవకాశం లేదని గుర్తించి నేరం ఒప్పుకున్నాడు ఆ నిందితుడు. పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు తల్లిని కూడా మోసం చేశాడు. సహస్ర హత్య గురించి నీకు తెలిసే ఉన్నట్లుందని అనుమానించగా నాకేం తెలియదు, ఒట్టేస్తున్నా అని నమ్మించాడు. పోలీసుల ముందు కూడా అబద్ధాలు చెప్పాడు. కానీ బయటపడిన నిజం అందరినీ షాక్ గురిచేసింది. పక్కింటి చిన్నారిని చంపేసిన తర్వాత కూడా ఏమాత్రం చలించని వాడు తన పెంపుడు కుందేలు చనిపోతే మాత్రం కన్నీళ్లు పెట్టుకుని దిగులు పెట్టుకున్నాడు. దాన్ని బ్రతికించేందుకు వైద్యుల వద్దకు పరిగెత్తాడు. ఇదే పోలీసులకు కూడా అర్థం కాలేదు. మనుషుల ప్రాణం కన్నా పెంపుడు జంతువు ప్రాణం కోసం ఆందోళన చెందటం ఆశ్చర్యం కలిగించింది. బాలల మనస్తత్వంలో వస్తున్న క్రూరమైన మార్పులకు తాజా ఘటన ఉదాహరణగా నిలిచింది. ఒక క్రికెట్ బ్యాట్ కోసం ఒక చిన్నారి ప్రాణం బలైంది. అమాయకురాలైన అమ్మాయిని క్రూరంగా చంపేసిన బాలుడు అందర్నీ తప్పుదోవ పట్టించాడు. చివరకు పోలీసుల ముందు కూడా బుకాయించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రతి తల్లిని తండ్రిని ఆలోచింపచేస్తున్నాయి. చిన్నారి సహస్ర హత్య ప్రస్తుతం బాలల్లో పెరుగుతున్న నేర వైఖరికి అద్దం పడుతోంది. మనం జాగ్రత్త పడకపోతే రేపటి రోజుల్లో ఇలాంటి ఘటనలు మన మధ్య మరింత పెరుగుతాయని హెచ్చరికలు చేస్తోంది. తస్మాత్ జాగ్రత్త.